ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగానే ఉన్నది. మనం గత కొద్ది వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాం, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. అలాగే చాలా మంది మన మిత్రులు కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు, ఖచ్చితంగా మేము ఆ మార్పును గమనించాము, మకర రాశి వారమైనటువంటి మేము మా జీవితంలో ఎదుగుదలని శుభాన్ని చూడగలిగామని. అది చాలా మంచి విషయము. ఈ వారంలో కూడా అదే మాదిరిగా గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది. అయితే గత 3-4 వారాలకి ఈ వారానికి వ్యత్యాసం ఏమిటి అంటే 12వ స్థానంలోకి కుజుడు వచ్చారు. 12వ స్థానంలోకి కుజుడు రావడం ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అక్కడ కొంత వ్యయస్థానమందు కుజుడు నిద్రని దూరం చేస్తారు, అలాగే ప్రయాణాలు చేసేలా చేస్తారు, ప్రవాసము ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళేలా చేస్తారు. అలాగే ఇప్పుడు చూడండి, నిద్ర భంగం అవుతుంది అంటే ఇక్కడ షిఫ్ట్ మార్పు అయి ఉండొచ్చు. ఉద్యోగం చేసేటువంటి వారు ఈ కాలంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేరే కాలంలో పనిచేయచ్చు, లేదా ఎక్కువగా పనిచేయవలసి రావడం వలనో దేనివల్లనో మొత్తం ఈ నిత్యం జరిగేటువంటి డే టు డే మెటబాలిజంలో కొన్ని మార్పులు రావచ్చు అనేటువంటిది శాస్త్రవచనం. ఏదేమైనప్పటికీ కొంత శ్రమని అనుభవిస్తారు అధికంగా. అయితే ఇక్కడ శ్రమకి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. గురుడు షష్ఠ స్థానంలోకి మారారు, శని బలం ఉన్నది, రాహు బలం ఉన్నది, రవి బలం ఉన్నది, బుధ శుక్ర చంద్రుని యొక్క బలం ఉన్నది. 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ కుజుడు కొంత ప్రతికూలంగా ఉన్న ఆయన ఇచ్చేటువంటి దోషాలను మిగతా గ్రహాలు తీసేస్తాయి. ఒకవేళ కుజుడు ఏదైనా ఇలా స్థానచలనం కలిగేలా చేశారనుకోండి, ఆ స్థానచలనం ఏదో మంచిగా అయి ఉంటుంది, ప్రమోషన్తో కూడి స్థానచలనం రావడం, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం, ఇలా ఏదైనా మనకి అనుకూలించేటువంటి అంశాలు ఎక్కువగా ఉండడాన్ని మకర రాశి వారిలో ఈ వారం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ వారం కూడా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నిటి పరంగా కూడా మకర రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు, ఇంట్లో ఏదైనా మంచి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడమో, నూతన వస్తువులు వాహనములు బంగారము వస్త్రములు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడమో, లేదా మీ మీద ఉండేటువంటి నీలాపనిందలు తొలగిపోతూ ఉండడం ఇత్యాది విషయాల్లో ఈ మకర రాశి వారికి కొంత ఊరట ఉంటుంది. ఈ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి.